మన మధ్య నివసిస్తానన్న దేవునికి స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం నిర్గమకాండం 29 అధ్యాయం 38-46 వరకు. నువ్వు బలిపీఠం మీద నిత్యమును అర్పించవలసింది ఏమనగా ఏడాదికి 2 గొర్రెపిల్లలను ప్రతిదినం ఉదయం ముందు ఒక గొర్రెపిల్లను సాయంకాలం ముందు ఒక గొర్రెపిల్లను అర్పింపవలెను. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షారసమును మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలెను. సాయంకాలం ముందు 2వ గొర్రెపిల్లను అర్పింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలం ముందు అర్పణము దాని పానీయార్పణను అర్పించినట్టు దీన్ని అర్పింపవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్షిపు గుడారం యొక్క ద్వారం వద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకుందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్షిపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరిచేదును. నాకు యాజకులగునట్లు ఆహారమును అతని కుమారుని పరిశుద్ధపరిచేదును. నేను ఇశ్రాయేలు మధ్య నివసించి వారికి దేవుడినై ఉందును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకుందరు. నేను వారి దేవుడినైన యెహోవాను. ఇప్పుడు ప్రతిదినం కూడా దేవునికి బలి అర్పించమంటున్నారు. ఉదయం ఒక గొర్రెపిల్ల, సాయంత్రం ఒక గొర్రెపిల్ల, ఏడాది వయసున్నవి. ఆ గొర్రెపిల్లలతో పిండి, ఆయిలు, అదే ఆలివ్ ఆయిల్ కలిపి ద్రాక్షారసం కలిపి ఆ బలిపీఠం మీద దహించాలి. అది ఆయనకి ఇంపైన సువాసన అంట. అది ఆయన ఆ వాసన పీల్చుకుంటా ఆయనకి ఇష్టం అంట. అలాగ దహన బలి మీద అవి కాల్చేటప్పుడు ఆ బలి పశువుని, ఆ పిండి, నూనె, ఆ ద్రాక్షారసం కాల్చుతున్నప్పుడు వచ్చే ఆ సువాసన ఆయన ఆగ్రహించి వారిని ఆశీర్వదిస్తానంటున్నారు. బలిపీఠాన్ని, వీళ్ళని, ఆహారం, నూనె, ఆడపిల్లల్ని ఆశీర్వదిస్తానంటున్నారు. ఆశీర్వదించాక ఇప్పుడు వాళ్ళ మధ్య నేను నివసిస్తాను. వాళ్ళ మధ్య నేను నివసిస్తూ వాళ్ళ మధ్య నేను కార్యాలు చేస్తుంటుండగా వారు నన్ను వాళ్ళ నేను వాళ్ళ మధ్య నివసిస్తున్నప్పుడు వాళ్ళ మధ్య నేను చేస్తున్న కార్యాలు చూసినప్పుడు వారు నన్ను వారికి దేవుడని తెలుసుకుంటారు. నేనే వాళ్ళ దేవుడినైన యెహోవానని వారు తెలుసుకుంటారు. నేను వాళ్ళ దేవుడైన యెహోవాను అంటున్నారు.